జంగారెడ్డిగూడెంలోని మండలంలోని అన్ని గ్రామాల నుండి జనసేన పార్టీకి భారీగా చేరికలు చోటు చేసుకున్నాయని చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ మేకా ఈశ్వరయ్య తెలిపారు. మంగళవారం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ ఈ రోజు సాయంత్రం జంగారెడ్డి పట్టణంలోని సూర్య ఫంక్షన్ హాల్లో జనసేన చేరికల కార్యక్రమం జరగనుందని చెప్పారు. జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడని, అలాంటి నాయకుని పక్కన పనిచేయడం అదృష్టంగా భావించిన అందరూ పార్టీ చేరుకోవడం ప్రారంభించారని మేకా ఈశ్వరయ్య తెలిపారు. రాష్ట్రంలో ఆయన చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆకర్షితులైన ప్రముఖులు, వ్యాపారస్తులు, సర్పంచ్లు, మహిళలు పెద్ద సంఖ్యలో జనసేన తీర్థం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. జాయిన్ కాబోతున్నందుకు వారందరికీ స్వాగతం జనసేన పార్టీ తరఫున తెలియజేస్తాను. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు, పర్యాటక శాఖ మంత్రివర్యులు, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులైనటువంటి శ్రీ కందుల దుర్గేష్ గారు ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు. వారితో పాటుగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్ళూరి గారు, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ఉంగుటూరు శాసనసభ్యులైనటువంటి పచ్చమట్ల ధర్మరాజు గారు, పోలవరం శాసనసభ్యులు శ్రీ సిరి బాలరాజు గారు, అలాగే మాజీ డీసీబీ చైర్మన్ శ్రీ కరాటం రాంబాబు గారు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు, రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఘంటసాల వెంకటలక్ష్మి గారు, అలాగే స్థానిక జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ భారీ చేరిక కార్యక్రమానికి ఈ ప్రముఖులందరూ తరలి వస్తారు. కాబట్టి నియోజకవర్గంలోని చింతలపూడి నియోజకవర్గంలోని జనసేన పార్టీ శ్రేణులైనటువంటి నాయకులు, కార్యకర్తలు, శ్రేయభిలాషులు, వీరమహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి వారందరికి కూడా ఈ వేదిక తరపున వారికి ఆహ్వానించడం జరుగుతుంది. అందుకే ఇది జనసేన పార్టీ యొక్క రానున్న కాలానికి స్థానిక సంస్థలకు ఎన్నికలకు ముందు అనేక మంది జనసేన పార్టీలో జంగారెడ్డిగూడెం పట్టణం, అలాగే జంగారెడ్డిగూడెం మండలం, లింగపాలెం మండలం, కారుగూడ మండలం, చింతలపూడి మండలంలో అనేక మంది జనసేన పార్టీలో చేరడానికి వారందరూ కూడా గుగ్గులు ఊరుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాంటి ప్రాంతంలో జనసేన పార్టీని బలోపేతం చేసే దృక్పథంతో ఎందుకంటే ఆల్రెడీ పబ్లిక్లో జనసేన పార్టీ ఇండియన్ ఆల్రెడీ రాజ్యాంగపరమైన పదవులు కూడా చాలామంది ఆల్రెడీ తీసుకుని ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే స్థానిక సంస్థలను బలోపేతం చేసే ఉద్దేశంతో మన కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా రేపు రాష్ట్ర ఆర్వీఎస్ సంఘం అధ్యక్షులు కేసీఆర్ గారు, అదేవిధంగా కొల్లేపు రామన్ గారు, అదేవిధంగా ఎక్స్ ఎంపీటీసీ మన రాఘవరాజు ఆదివిష్ణు, ఇంకా మన దళిత నాయకులతో పేదకృష్ణ గారు, ఈ విధంగా చాలామంది నుంచి 150 నుంచి 200 పేర్లు వస్తున్నారు. వీళ్ళందరినీ కూడా రేపు సాయంత్రం 5 గంటలకి రామ్ తాళ్ళూరి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ముఖ్య అతిథులుగా దుర్గేష్ గారు, ఇంకా మన ఎక్కువగా చెప్పారు శాసనసభ్యులు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ధర్మరాజు గారు, సిరి బాలరాజు గారు అందరూ కూడా అటెండ్ అవుతారు. ముఖ్య అతిథులుగా మన కరాడ రాంబాబు గారు కూడా అటెండ్ అవుతారు. ఈ కార్యక్రమాన్ని అట్లాంటి ప్రాంతంలో ఉన్న జన సైనికులు, అదేవిధంగా వీర మహిళలు అందరూ కూడా చక్కగా వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ ఆడేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఈవినింగ్ 4:30 కల్లా బైపాస్ అంటే ముట్లగట్టు దగ్గర హైవే దగ్గర రిసీవ్ చేసుకుని మధ్యాహ్నం గుడి మీదుగా మసీద్ సెంటర్ నుంచి పొట్టి చీరాల బొమ్మ మీదుగా సూర్య కళ్యాణం వరకు వాళ్ళ రిసీవింగ్ ర్యాలీ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా 4:30 కల్లా గ్రీన్ఫీల్డ్ హైవే చేరుకోవడానికి తెలియజేయడం జరుగుతుంది.